బ్యాటింగ్ దిగ్గజం డేవిడ్ వార్నర్ సోమవారం ఇక్కడ తన టెస్ట్ కెరీర్ ముగియడంతో పాటు వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఆస్ట్రేలియా తరపున టీ20 క్రికెట్ ఆడటం కొనసాగుతుంది అని అన్నారు. నేను ఖచ్చితంగా వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవుతున్నాను. 2023లో భారత్లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్ ద్వారా నేను చెప్పాను. భారత్లో విజయం సాధించడం గొప్ప విజయంగా భావిస్తున్నాను అని ఆస్క్లో విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు. సోమవారం రోజు కాబట్టి నేను ఆ ఫారంల నుండి రిటైర్ అయ్యేందుకు ఈరోజే ఆ నిర్ణయం తీసుకుంటాను. ఇది నన్ను ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇతర లీగ్లకు వెళ్లి ఆడేందుకు వీలు కల్పిస్తుంది మరియు వన్డే జట్టును కొద్దిగా ముందుకు సాగేలా చేస్తుంది అని ఉద్వేగభరితమైన వార్నర్ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ రాబోతోందని నాకు తెలుసు. 2 ఏళ్లలో నేను మంచి క్రికెట్ ఆడుతున్నాను మరియు వారికి ఎవరైనా అవసరమైతే నేను అందుబాటులో ఉంటాను. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియా మరియు ప్రపంచంలోని అత్యంత విధ్వంసక బ్యాటర్లలో ఒకరిగా పరిగణించబడుతున్న వార్నర్ 2023లో భారత్లో జరిగిన ప్రపంచ కప్ను తన జట్టులో అత్యధిక రన్ స్కోరర్గా ముగించిన తర్వాత 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా తన వన్డే కెరీర్ను ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్ జై కిసాన్ జై హింద్.